ప్రజాహితం. మహారాష్ట్ర దేశంలో ఇందూరు సంస్థానాన్ని రాణి అహల్యాబాయి పాలించే కాలంలో వినాయకరావు గందెకర్ అనే సంగీత విద్వాంసుడు ఉండేవాడు. అతడు గొప్ప కవి, భక్తుడు కూడాను. అందుచేత అతడు భక్తిరస ప్రధానములైన కీర్తనలు రచించి వాటికే తానే సంగీతం జతచేసి పాడి అందరికీ వినిపిస్తూ ఉండేవాడు. కవిగాను గాయకుడుగాను గందేకర్ కీర్తి నలుదిశలా వ్యాపించింది. నిత్యము ఆయన ఇంటికి ఎందరో భక్తులు, సంగీత ప్రియులు, ధనికులు, జమీందారు కూడా వచ్చి కానుకలు అర్పించి పోతూ ఉండేవారు. ఇలా వచ్చిన ధనంతో గందేకర్ బీద సాధులకు సంతర్పణలు చేసేవాడు. ఈ విధంగా ఎంత డబ్బు వచ్చినా ఖర్చయిపోతూ ఉండేది. ఎంత ఖర్చు చేసినా మళ్ళీ కానుకల రూపంలో వచ్చి పడుతూ ఉండేది. గందేకర్ జీవితానికి ఏ కొరత లేదు, సంతానం లేకపోవటం తప్ప. చివరికి ఆయన బిడ్డలు లేకుండానే తన ఇష్టదైవమైన పాండురంగడిలో ఐక్యమయ్యాడు. ఆఖరి క్షణంలో ఆయన తన భార్య అయిన రుక్మాబాయిని పిలిచి ఈ విధంగా చెప్పాడు. రుక్మా, మనకు బిడ్డలు లేరు. అయితే మానవులకు బిడ్డలు మాత్రమే సంతానం కాదు, సప్త సంతానాల్లో ఏ ఒకటి నేను సాధించలేదు. కనుక నా అనంతరం మన దగ్గర ఉన్న డబ్బుతో చెరువులు, నూతులు, ఆలయాలు, సత్రాలు మొదలైనవి ఏర్పాటు చేయించు. ఇదే నా కోరిక. భర్త పోయాక రుక్మాబాయి ఈ విధంగానే చేయి నిశ్చయించింది. కానీ ఒక అవాంతరం వచ్చి పడింది. ఒకనాడు ఇందూరు సంస్థాన సేనాధిపతి తుకాజీ తన భటులతో వచ్చి గందేకర్కు బిడ్డలు లేరు గనుక శాసనం ప్రకారం అతని ధనం యావత్తు రాణిగారికి అప్పగించమన్నాడు. రుక్మాబాయి తన జీవనాభివృద్ధికి అందులో కొంత మాత్రమే మిగుల్చుకోవచ్చు అని చెప్పాడు. రుక్మాబాయి తుకాజీకి తన భర్త తుది కోరిక వివరించి చెప్పింది. కానీ శాసనం అలా ఉన్నప్పుడు తుకాజీ ఏం చేయగలడు? గందేకర్ ధనాన్ని పట్టించుకుపోయి రాణిగారి ఖజానాకు చేర్చాడు. రుక్మాబాయి రాణి అహల్యాబాయి వద్ద అర్జీ పెట్టుకున్నది. రాణిగారి కొలువుకు వెళ్ళి తన భర్తకు చెందిన ధనాన్ని తనకు తిరిగి ఇప్పించినట్లయితే ఆయన తుది కోరిక ప్రకారం చెరువులు, బావులు, ఆలయాలు, సత్రాలు కట్టిస్తానన్నది. రాణి అహల్యాబాయి రుక్మాబాయి చెప్పిందంతా విని గందేకర్ ఇంటి నుంచి తెచ్చిన సొమ్ము తిరిగి ఇచ్చివేయాల్సిందిగా తూకాజీకి ఉత్తర్వు ఇచ్చింది. తూకాజీ నిర్ఘాంతపోయి, దేవి, ఇది శాసనానికి విరుద్ధం అన్నాడు. ఈ సొమ్ముతో మనం ఏం చేస్తాం అని అడిగింది రాణి తూకాజీ. చెరువులు, బావులు తవ్వించడం, సత్రాలు కట్టించడం వంటి ప్రజా ఉపయోగాలకు ఖర్చు పెడతాం అన్నాడు తూకాజీ. అవును, ఈ రుక్మాబాయి కూడా ఈ ధనాన్ని అందుకే ఖర్చు పెడుతుంది. ఇక తేడా ఏమంటే మన అధికారులు కేవలం జీతాల కొరకు పనిచేస్తారు. ఈమె అలా కాక తన భర్త మీద భక్తితో ఇవే పనులు స్వయంగా చేస్తుంది. ఇందులో ఒక చిల్లి గవ్వ కూడా జీతం కింద పుచ్చుకోదు. కనుక ఆ ధనం ఆమెకు తక్షణం ఇచ్చివేయి అని రాణి అహల్యాబాయి తూకాజీకి ఆజ్ఞాపించింది. రాణిగారి తీర్పుకు ఇందూరు సంస్థానం ప్రజలందరూ చాలా సంతోషించారు. ఇదండి వాటి కథ. మరొక మంచి కథతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు. నా ఛానల్లోని కథలు మీకు నచ్చినట్లయితే నా ఛానల్ను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. షేర్ చేయడం మర్చిపోవద్దు. కొత్త కథల నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.